అందరికీ నమస్కారం అండి. మన గవర్నమెంట్ కొత్తగా హెచ్పివి వ్యాక్సిన్ ని స్టార్ట్ చేసిందండి. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ని నివారించే వ్యాక్సిన్ ఇది. ఈ వ్యాక్సిన్ ని 14 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా వేయించాల్సి ఉంటుందండి. 14వ సంవత్సరం నిండి ఉండాలి, 15వ సంవత్సరము పూర్తి అవ్వకుండా ఉండాలి. అంటే 15వ సంవత్సరం నడుస్తున్నటువంటి పిల్లలకు మనం ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ వ్యాక్సిన్ అనేది సింగిల్ డోస్ ఇస్తారండి. ఎటువంటి కూడా వాళ్లకు రియాక్షన్స్ అనేవి ఉండవు. మైల్డ్గా వస్తే జ్వరం వచ్చే అవకాశం ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. కానీ అసలు ఎందుకు వేయించుకోవాలి అన్న అనుమానం మీకు వస్తుంది. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా నివారిస్తుందండి. స్త్రీలలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ వస్తుందండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత వచ్చేసి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది 2వ స్థానంలో ఉందండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం హెచ్పివి వ్యాక్సిన్ ఇన్ఫెక్షన్, హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అండి. ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చినా కూడా దానికి తగినట్టుగా నిరోధక శక్తిని పెంపొందించడం కోసమే హెచ్పివి వ్యాక్సిన్ ని వేస్తున్నారండి. ఇది కొత్త వ్యాక్సిన్ ఏం కాదు. చాలా మంది కూడా మాకు కోవిడ్ వ్యాక్సిన్ వేసి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చాలా మంది ముందుకు వేయించుకోవడానికి భయపడుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా నష్టాలు జరిగినాయి అనేది ఎటువంటి నిరూపణ అనేది లేదు. అది కేవలం మన అపోహ మాత్రమే. ఏదైనా వ్యాక్సిన్ మనకు వ్యాధులు రాకుండా నివారించడానికి, ఒకవేళ ఆ వ్యాధి వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని, ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మన బాడీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ని కలగజేయదండి. సో దయచేసి మన వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకొని బయట ఈ వ్యాక్సిన్ మనం వేయించుకోవాలంటే 4000 నుంచి 6000 వరకు ఒక డోస్ పడుతుందండి. మామూలుగా అయితే 2 డోసులు వేస్తున్నారు బయట. ఒక్క డోస్తోనే 95% వరకు వ్యాక్సిన్ ఎఫికసీ వస్తుంది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ వ్యాక్సిన్ ని లాంచ్ చేసిందండి. ఏప్రిల్ 1 నుంచి అన్ని పిహెచ్సిలలో కూడా 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలకు మనం వ్యాక్సిన్ ఇస్తున్నామండి. పేరెంట్స్ గా మీరు పిల్లలకు ఇవ్వదగిన మంచి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు వయసు పెద్దగా అవుతున్నప్పుడు 35-40 సంవత్సరాలు దాటినాక వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాళ్ళకి నిరోధకత శక్తిని ఇవ్వడం ద్వారా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది పెద్ద గిఫ్ట్ గా ఫీల్ అయ్యి మీరందరూ కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు వచ్చి పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.